అప్పుల బాధతో ఆటో డ్రైవర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి సమయంలో నంగునూరు గ్రామానికి చెందిన జంగిటి నరసింహులు ఆటో డ్రైవర్ గా వృత్తి సాగిస్తూ 2 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టడంతో దాదాపు 5 లక్షల వరకు అప్పు అయింది. ఆటో నడుపుతూ జీవిస్తున్న తనకి ఆటో సరిగ్గా నడవకపోవడంతో అప్పు గురించి బాధపడి మనస్తాపానికి గురై తను ఇంట్లో సీలింగ్ ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని చనిపోయినట్లు మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాజకుపాల్పేట ఎస్ఐ ఎండి ఆసిఫ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలము మరియు గ్రామం అదే జంగిటి నరసింహులు అనే అతను నిన్న 9/1/2025 రోజున రాత్రి తనకు అప్పులు కొత్త ఇల్లు కట్టడం వల్ల అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఇంట్లో ఉరేసుకొని చనిపోవడం వల్ల భార్య పిల్లలు చూసి హాస్పిటల్కు తీసుకెళ్లేలోపు అక్కడ చికిత్స పొందుతూ నైట్ 10:45 సమయంలో చనిపోయిండు. ఉదయమే వాళ్ళ భార్య దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం.